మంచిర్యాల జిల్లా కాశీపేట కేంద్రంలోని పశు వైద్యశాలలో పశు వైద్యాధికారి తిరుపతి విధులు నిర్వర్తించాలంటే ఇలా హెల్మెట్ ధరించాల్సిందే. భవనం శిథిలావస్థకు చేరడంతో 2 ఏళ్లుగా స్లాబ్ పెచ్చులు ఊడి కింద పడిపోతున్నాయి. 2 గదులు ఉండటంతో సామాగ్రి నిల్వ చేసేందుకు సైతం స్థలం సరిపోవడం లేదు. రోజు 150 మంది వరకు రైతులు వైద్య సేవల కోసం వస్తుంటారు. ఇటీవలనే విధులు నిర్వహిస్తుండగా పెచ్చులు ఊడిపోయి కింద పడిపోయాయి. తుట్టులో ప్రమాదం తప్పిందని అందుకే ఇలా చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. అయితే మా పశు వైద్య కేంద్రం యొక్క భవనము చాలా శిథిలావస్థకు చేరుకున్నదండి. మొత్తం వర్షాకాలం వచ్చిందంటే మొత్తం లోపల నీళ్ళన్నీ అడుస్తూ ఉంటాయండి, నీళ్ళన్నీ లీక్ అవుతూ ఉంటాయి. అయితే గత 6 సంవత్సరాల క్రితమే ఇది మన పెచ్చులు ఊడి పడిపోవడం స్టార్ట్ అయిందండి. ఫస్ట్ స్టోర్ రూమ్ లో ఊడి పడిపోవడం జరిగింది. అప్పటి నుంచి స్టోర్ రూమ్ లోకి మేము ఎవరం వెళ్ళట్లేదు. ఒకవేళ అత్యవసరమై వెళ్ళాల్సి ఉంటే కంపల్సరీ హెల్మెట్ ధరించే వెళ్తామండి. ఎందుకంటే ఆ పెచ్చులు ఊడి ఎప్పుడు పడితే తెలియదు. ఇది ప్రాణానికి ప్రమాదం కాబట్టి నేను మా సిబ్బందికి కూడా అదే జాగ్రత్తలు చెప్తా. ఈవెన్ నేను కూడా లోపలికి వెళ్ళినా మేము హెల్మెట్ ధరించే వెళ్తామండి. అయితే నిన్న కూడా చాలా పెద్ద ప్రమాదం తప్పిందండి. ప్రమాదకర స్థితిలో నుంచి మమ్మల్ని మేము కాపాడుకోవడానికి మేము హెల్మెట్ ధరించి